ఈ రోజున కాపు జేఏసీ అట్లానే ప్రతినిధుల సభ అని చెప్పేసి పెట్టినటువంటి ఈ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జనార్దన్ గారికి అట్లానే పెద్దలు రామ్మోహన్ రావు గారికి పివి రావు గారికి మరి స్టేజీని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా స్టేజీ ముందు ఉన్నటువంటి మరి సోదరుమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఇప్పుడు పెట్టడం చాలా అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఏ జాతి అయితే రాజ్యాధికారంలో పాలు పంచుకోలేదో ఆ జాతి రాను రాను కనుమరుగైపోద్దని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు. మనం రాజ్యాధికారంలో పాలు పంచుకోకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. ముఖ్యంగా మనందరం కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు, ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా చెప్పింది, మనం ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని మంచి మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించాలి. తద్వారా వారు ప్రయోజకులై ఆర్థికంగా స్థిరపడితేనే జాతి ముందుకు నడుస్తుందని చెప్పేసి కూడా పెద్దలందరూ కూడా తెలియజేసినట్టుగా మనందరం కూడా దాన్ని అనుసరిస్తూ రాజ్యాధికారం అనేది వదిలిపెట్టకూడదు. రాజ్యాధికారమే మనకి అన్ని ఫలాలు ఇస్తుంది. కాబట్టి మనందరూ కూడా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మనం మన జనాభా దామాషా ప్రకారం ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో మనకి ఎమ్మెల్యే సీట్లు అడగాల్సిన బాధ్యత మనకున్నదని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అడగంది అమ్మైనా అన్నం పెట్టదని సూక్తి ప్రకారంగా మనందరం కూడా ఎక్కడైతే మన వారు ఉన్నారో వారు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా మాట్లాడుకున్న విధంగా రేపు ఎలక్షన్లో ఎవరైతే మన రాష్ట్ర పార్టీగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అట్లానే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా సంకీర్ణ ప్రభుత్వానికి మనందరం కూడా సహకరించాలని చెప్పేసి ఆ పార్టీని మన రాష్ట్రంలో తీసుకొచ్చి మనం మన ఫలాలు అందుకోవాలని చెప్పేసి మిత్రులారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకెన్నాళ్ళు ఊడిగం చేస్తాం. ఇప్పటికైనా కానీ మీరు ఆలోచించండి. మనకెవరో వాళ్ళు సహాయం చేశారు వీళ్ళు సహాయం చేశారని కాకుండా మనకి ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే సహాయ సహకారం అందిస్తారో వాళ్ళకి మనం వెన్నుముకగా ఉండాలి. ఆ పార్టీ మనకి మన కుటుంబాలకి మన జాతికి ఉపయోగపడేటట్టుగా చూడాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటూ, ఏదో రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తున్నాయని చెప్పేసి వాళ్ళు న్యాయం చేయాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు రాము గారు చెప్పినట్టుగా మీ అందరూ కూడా బీసీలు ఎస్సీలు పక్కన పొరుగున్న వాళ్ళు అందరూ కూడా కలుపుకొని రాను రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పేసి మన జాతి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జనార్దన్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.